Adab. RS Brothers, Ali 369, who is the cutter? చందమామ వైటు, ఆకాశంలో కైట్స్, Ali 369లో నవ్వుల స్ట్రీట్స్. మనకెందుకు ఆలస్యం, మొదలు పెడదాం. RS Brothers, Ali 369, who is the cutter? ఈ రోజు మన గెస్ట్లు నరసింహ, శిరీష అండ్ నవీన. ప్లీజ్ వెల్కమ్. సింగమల్లె నువ్వు శిఖరము చేరు, శిఖరము చేరి నింగిని కోరు. నా పేరు నరసింహ, ఇంటి పేరు రణసింహ, నా తోటి ఉన్న సేన ఉరికెటి యువసేన. చూపు ఉగ్ర నరసింహ, రూపు దివ్య నరసింహ, యుద్ధమంటూ వచ్చిందంటే పంజాబీ నరసింహ. మనసు ఉన్న మనిషినయ్యా, నే మీసమున్న బాలుడయ్యా. మనోహర నా హృదయమును ఓ మధువనిగా మలిచినానంటర తీవర ఆ తేనెలని ఓ తుమ్మెదవై తాగి పొమ్మంట. మనోహర నా హృదయముని ఓ మధువనిగా మలిచినానంటర తీవర ఆ తేనెలని ఓ తుమ్మెదవై తాగి పొమ్మంట. నా యౌవనమే నీ పరమై పులకించే వేళ, నా ఎదలో ఒక సుఖమే ఊగెనుగా ఉయ్యాల. వేసుకుంటాలే ఏం సక్కకున్నావే సంపంగి ముక్కుదానా, ఏం సిక్కకున్నావే లవంగి టెక్కుదానా. వెరీ గుడ్. ఓకే నరసింహ, ఇప్పుడు ఏం చేస్తున్నావు ప్రస్తుతానికి? డైలీ సీరియల్స్ అవి చేస్తున్నాను. అండ్ ఈటీవీలో కుంకుమ రేఖ ఒకటి చేస్తాను, చంద్రముఖి ఒకటి చేస్తాను. ఆయన పక్కన అండ్ శ్రీకాంత్ నా ఫ్రెండ్, మా ఇన్స్టిట్యూట్లో నాకు జూనియర్, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో నా జూనియర్. వీడు అంతఃపురం అనే సీరియల్ చేస్తున్నాడు ప్రస్తుతానికి ఈటీవీలో. అండ్ ఇంకా స్టేజ్ ఆర్టిస్ట్ ఒక చిన్న నంది కూడా వచ్చింది. అవునా? చిన్న నంది అంటే నంది అవార్డు వచ్చింది. ఒక నంది అవార్డు కూడా వచ్చింది. మంచి కామెడీ అది ఇది బాగా చేస్తాడు. అవునా? అయితే ఎపిసోడ్ లో చూద్దాం ఎంత కామెడీ చేస్తాడు. అదే అదే కామెడీ అందరూ కాబట్టి ఇంకా వదులుతామేంటి? వాళ్ళు ఆల్రెడీ పిండేశారు సార్. వాళ్ళు లేకుండా మీరు ఏం వేపిస్తారో వేద్దాం. ప్రోగ్రామ్ ఎపిసోడ్ అవ్వకముందే పిండేశారా? లేదు సార్, వాళ్ళు బాగా మేనేజ్ చేశారు మిమ్మల్ని పెట్టేసి మధ్యలో మిమ్మల్ని పెట్టేసి మేనేజ్ చేస్తున్నారు. ఓకే నరసింహ, ఆల్ ది బెస్ట్ మీ ఇద్దరికి. ఓకే శిరీష,
కానీ ఇందాక పాటకు మాత్రం ఎరగదీసేసింది. మళ్ళీ తీగలా ఊగేసింది, ఆ? నడుము తిప్పేసింది. తీగలానే చూడలేదు కానీ మామూలుగా అయితే చూసా, మధ్యలో చూస్తా తీగలాగి. ప్లేని క్రియేట్ చేసి చెప్తున్నాను. అమ్మాయి ఎవరు? తిను అనుష నా ఫ్రెండ్. ఓకే, మీరేం చేస్తారు? డిప్లొమా చేస్తున్నా. ఓకే, అనుష అండ్ శిరీష. బాగుంది మీ ఇద్దరి పేరు. షా ఉంది లాస్ట్ లో. ఓకే, ఆల్ ది బెస్ట్ మీ ఇద్దరికి. ఓకే, నవీన. నేను ఈటీవీలో చంద్రముఖి సీరియల్ చేస్తున్నాను. 1600+ ఎపిసోడ్స్. అబ్బో, 1600. 1600+ బా, మామూలు విషయం కాదు. సో మీరు కూడా ఒక స్పెషల్ ఎపిసోడ్ చేయాలి సార్ దాంట్లో, చంద్రముఖిలో. చంద్రముఖిలోనా? చేస్తా తప్పకుండా. ఈటీవీ ఇది నాన్ ఫిక్షన్ ఎలా రాకింగ్, అది ఫిక్షన్ రాకింగ్. అవునా? అచ్చా. సో ఏంటంటే జనరల్గా ఒక లేడీ ఆర్టిస్టు 1000 ఫిలిమ్స్లో యాక్ట్ చేసిన ఒకే ఒక లేడీ ఉంది, ఆవిడ మనోరమ. ఇప్పుడు మరి 1600 ఎపిసోడ్స్లో అంటే ఈటీవీలో హైయెస్ట్ సెకండ్ మనోరమ. ఓకే, ఆ పక్కన తను మల్లిక. తను వెరీ స్పెషల్ అన్నమాట. యాక్చువల్లీ తను ఒక యాక్టర్ కావాలని పెట్టుకోలేదు మేము. జనరల్ గా వెళ్తున్నప్పుడు ఒక మనిషిని చూసి అంతే. మనిషిని కాదు, ఒక ఆవిడని చూసి. మనిషి అంటుంటే ఇలా రెడీ అయింది కానీ ఇలా ఉండదు సార్. ఎవడ్రా నీ స్లాంగ్ లో అంటే అల్లి గారు ఇప్పుడే పరిచయం అవుతున్నారు. అప్పుడే ఏ ఊరు మీది? మడపేడు సార్. అవునా? ఆ బ్యాచ్. మాట్లాడరు సార్. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ రౌండ్ పేరు మ్యాచింగ్ మే దడదడ్. ఏంటది? Yes. ఓకే, స్టార్ట్ చేద్దాం మరి. రెడీ సార్. ఓకే, లెట్స్ స్టార్ట్ మ్యాచింగ్ మే దడదడ్. ఓకే, నవీన, మీ ఇద్దరు ఎవరు ఆడతారు? మా అమ్మాయి ఆడుతుంది. మీ అమ్మాయి ఆడుతుంది, అమ్మ సపోర్ట్ చేస్తుందా? సపోర్ట్ చేస్తాను సార్. మళ్ళీ వచ్చేయండి అయితే ఇక్కడికి. వచ్చేస్తానండి. మూవీ నేమ్ ప్లీజ్. చంద్రలేఖ, చంద్రముఖి, చంద్రవంశం. 3 చంద్రాలు ఉన్నాయి, లాస్ట్ వంశాలు ఉన్నాయి. అర్థమైపోయింది కదా? రెడీయా మరి? రెడీ. ఓకే, స్టార్ట్ ద మ్యూజిక్. వెరీ గుడ్. బాగా ఆడారు. జయప్రద గారు పరిగెత్తడం రాదు. జయప్రద గారు ఫీల్ అవుతారు. లేదే, భలే వాళ్ళే. నేను ఫీల్ అవుతూ ఉంటాను కదా ఆవిడ ఎక్స్ప్రెషన్. మనోరమ్మే మన రాయమండ్రి పక్కనే. అందుకే ఫీల్ అవ్వట్లే పాపం అసలు. ఈవెంట్ మందరు పెట్టేసుకుంటాం. చంద్రముఖి, గ్రేట్ హీరో సూపర్ స్టార్ రజనీకాంత్ గారు, నిర్మాత అండ్ ఇంకో హీరో ప్రభు గారు, అండ్ హీరోయిన్ జ్యోతిక. చంద్రలేఖ హీరో నాగార్జున గారు, హీరోయిన్ రామకృష్ణ. 1 2 3 4 5,000 పాయింట్లు సంపాదించుకున్నాను. వెరీ గుడ్, సూపర్. థ్యాంక్ యూ సార్. ఇంకొక 1000 ఎక్స్ట్రా లేదా? లేదు, అలా అలాగే ఎవరు నెక్స్ట్ గేమ్ లో ఉంటుంది కదా, అప్పుడు ఇస్తా. ఏంటి ఫిక్సింగ్ చేస్తున్నారా? అంటే అంత కష్టపడి పరిగెట్టింది మా అమ్మాయి. ఏమన్నా ఆఫర్ తీసాను కదా, ఇంకొక 1000 ఇమ్మంటున్నారు. సరే 500 ఇద్దాం. ఈవెన్ అడిగి తీసుకోండి. తీసారు కాబట్టి ఒక 500 అనగలక్క. నవీన 5,000 పాయింట్లు సంపాదించుకున్నావు. వెరీ గుడ్. శిరీష, మీ ఇద్దరు ఎవరు ఆడతారు? తను ఆడుతుంది, సపోర్ట్ చేస్తాను. శిరీష ఆడుతుంది, అనుష సపోర్ట్ చేస్తుంది. మూవీ నేమ్ ప్లీజ్. యజ్ఞం, వేదం, హోమం. రెడీయా? రెడీ, స్టార్ట్ ద మ్యూజిక్.
వెరీ గుడ్ సూపర్. వేదం హీరో అల్లు అర్జున్, ఇంకో హీరో మంచు మనోజ్, హీరోయిన్ అనుష్క. హోమం హీరో చక్రవర్తి గారు, ఇంకో హీరో జగపతి బాబు గారు. 1 2 3 4 5,000 పాయింట్స్ సంపాదన చేసుకున్నాం. శిరీష అండ్ అనుష ఆల్ ది బెస్ట్. శిరీష 5,000 పాయింట్లు, వెరీ గుడ్. ఓకే నరసింహ, సార్. నిద్రలో ఎవరు? నేనే ఆడతాను, వీడు ఎంకరేజ్ చేస్తాడు. అవునా? వాళ్ళంతా ఇలానే అదే వచ్చిన కానీ చూస్తున్నాను, ఏదో ఎంకరేజ్మెంట్ అంటున్నారు ఇద్దరు పక్క పక్కన. వాళ్ళిద్దరు ఎప్పుడు వాళ్ళు అలా కొడతామని చూపిస్తున్నారు సార్. ఎగ్జాక్ట్లీ వాళ్ళు అలా కొడతామని చూపిస్తున్నారు. వీళ్ళు ఇందా నుంచి ఎంకరేజ్ చేయమంటే ఇలా ఎలా అంటున్నారు నాకు అర్థం కాలేదు. సరే ఏం ఎంకరేజ్ చేస్తారంటే ఇలా కామ్గా నుంచొని చూస్తా ఉన్నారు. ఓ చూడటం ఎంకరేజ్మెంట్ అంటే అని నాకు డౌట్ వచ్చింది. అంటే ఆ చూపులో మాకు తెలిసిపోయింది. ఏయ్, మీరు అసలు పవర్ ఉంటుంది. ఇక్కడ 5,000 ఆ, మరి మీరేం మనం రాలేదు. అయినా మాటల్లో చెప్పడం కన్నా చేతల్లో చూపిస్తే బాగుంటుంది, లేకపోతే వాళ్ళ ముందు మనం షేమ్ అయిపోవాల్సి వస్తుంది. రండి మూవీ నేమ్ ప్లీజ్. అన్న పెద్దన్నయ్య అన్న. అడిలో అన్న అన్ని అన్నయ్యలే వచ్చాయి. అన్నకన్నీ పెద్దన్నయ్య అన్నయ్యలు. ఓకే రెడీ. సార్, సార్ అన్న పెద్దన్నయ్య పెద్ద అన్నయ్య అడిలో అన్న. అన్న మూడిట్లో రోజానే కదా సార్, ఎందులో పెట్టాలి? ఆ? మూడిట్లో రోజా గారు ఉన్నారు కదా. అప్పుడు ఏం చేయాలి? 3 సింబల్ ఆవిడే ఉంది కాబట్టి పెట్టేయండి అంతే. తర్వాత మీరు మ్యాచ్ చేసుకోండి. ఏయ్, రెడీయా? అదైపోయింది కదండి. అర్థం అయిపోయింది సార్. రెడీ స్టార్ట్ ద మ్యూజిక్. సూపర్ సూపర్, బాగుంది, మంచి టైమింగ్. అన్న అన్న హీరో రాజశేఖర్ గారు, డైరెక్టర్ ముత్యాల సుబ్బయ్య గారు. పెద్దన్నయ్య హీరో బాలకృష్ణ గారు, రోజా గారు, అన్నపూర్ణమ్మ. అడవిలో అన్న ఆయనే నిర్మాత, ఆయనే హీరో మోహన్ బాబు గారు. 1 2 3 4 5 6,000 పాయింట్స్ సంపాదన చేసుకున్నావు. వెరీ గుడ్. ఎందుకు? ఆయన కాళ్ళు చూడండి, అన్న ఫోటో అన్ని పెట్టాడు. అవి ఎంత పొడుగా ఉన్నాయి. ఇలా వేసి ఇలా వచ్చి వెళ్ళిపోయాడు. ఆయన పరిగెత్తాడు, ఒక్క మీరు నిమిషం పరిగెత్తారుగా. శిరీష్ రమ్మా. ఆహా, నేను రాను. ఇదే అన్యాయం అయితే అదేమైంది? ఆవిడ బాన్ విత్ స్టూల్స్ అని. ఏమున్నాయి అవి? లేత ఆయన ఆడపిల్ల మీకంటే ఎంత లేత అడుగులైనా అడుగులు ఎంత ఉన్నాయో. ఇలా వేస్తాడు. ఇప్పుడు ఆడవాళ్ళు సమానం, ఆడవాళ్ళకి 50 కావాలి, మాకు ఆడవాళ్ళకి 75 కావాలంటున్నారు. అవును. ఆడవాళ్ళ కోట కింద 1,000 ఎక్స్ట్రా. మాకు ఎప్పుడు? 1000 ఎక్స్ట్రా ఇవ్వాలి. దేనికి? అంతే. దీంట్లో కూడా సార్, ఆయన లేడీస్ కాళ్ళు కోటానా? పొడుగా ఉన్నాయి. ఇలా అన్నీ వెళ్ళిపోయాడు అడుగుతూ. మా చేతులు కాళ్ళు 6 అడుగులు వేసాం. పొట్టిగా ఉన్న వాళ్ళు ఫాస్ట్ గా పరిగెడతారు, పొడవుకున్న వాళ్ళు స్లోగా కాదు పరిగెడతారు. కాదు, ఇక్కడ కాళ్ళు పొడుక్కున్నాయా మనిషి పొడుగ్గా ఉన్నాడని కాదు, ఎన్ని పెట్టామనేది పాయింట్. ఎందుకంటే మనిషి అంత ఫాస్ట్గా వెళ్ళాడు పాపం, చాలా కష్టపడ్డాడు. సో 6,000 పాయింట్లు సంపాదన చేసుకున్నావు నరసింహ, వెరీ గుడ్. అల్లుడు కాళ్ళు బాగా మేనేజ్ చేసేవాళ్ళు. నరసింహ 6,000 పాయింట్లు సంపాదన చేసుకున్నావు, మామూలు విషయం కాదు ఇది. సో మ్యాచింగ్ మీద పూర్తి అయ్యేసరికి నవీన 5,000 పాయింట్స్, శిరీష 5,000 పాయింట్స్, నరసింహ 6,000 పాయింట్స్. ఇప్పుడు సెకండ్ రౌండ్ పేరు ఎంత చేట. ఏంటది? స్టార్ట్ చేద్దాం మరి. ఓకే లెట్స్ స్టార్ట్. ఎంత చేట. ఓకే నవీన అండ్ మీ మమ్మీ ఇద్దరు రండి. ఓకే ఫస్ట్ నీకు అవకాశం ఎలా వచ్చింది? ఆ రోజుల్లో మరి ఫ్లాష్ బ్యాక్ అయ్య బాబాయ్ మామూలుగా చెప్పాను. చెప్తున్నాక
అవును తమ్ముడు, చెప్పక. నాకు అవకాశం ఎలా వచ్చిందో నా తమ్ముడుగానే చెప్తావా? మీకు అవకాశం వచ్చిందా నాకేం తెలుసు. యా, అక్క అని పిలిచా, అమ్మతో తెలుసుకోలేవా? అడిగింది నేను ఇక్కడ. మీ ఫ్యామిలీ మ్యాటర్స్ మా ఏమైనా ఉంటే ఇంట్లో వెళ్ళి మాట్లాడుకున్నామా? చెప్పక. నేను లేదు సార్, యాడ్స్ కోసం వచ్చాను, యాడ్ ఫిలిమ్స్ చేశాను. ఓకే. దాంతో ఫోటోస్ అలా స్ప్రెడ్ అయ్యి మూవీస్ లో పిలిచారు. 2 సినిమాల్లో హీరోయిన్ గా ఏ చేశాను. సినిమాది? కాదంటే అవునండి, విరి విరి గుమ్మిడి పండు అని 2 సినిమాలు చేశాను. మూవీలో మాకు ఒక టిపికల్ క్యారెక్టర్, ఆ. ఒకడెవడో లవ్ చేస్తాడు, ఆ లవ్ చేయలేదని చెప్పి అడ్మిన్ కేసేస్తాడు. ఓహో, లవ్ చేయలేదు. లవ్ చేయలేదని చెప్పి అడ్మిన్ కేసేస్తాడు. ఓహో, అట్లాంటి కథ అది. ఇప్పుడు స్టిల్ కేసు ఇంకా నేను నడుస్తూనే ఉందా? సో స్మాల్ స్క్రీన్ కి ఏది ఫస్ట్ అవకాశం? స్మాల్ స్క్రీన్ లో ఫస్ట్ నేను అలౌకిక అని ఈటీవీలోనే స్టార్ట్ చేశాను సార్, సీరియల్. ఓకే, సో అక్కడి నుంచి కంటిన్యూగా అవుతూ ఇప్పుడు ఒక 20 సీరియల్స్ చేశాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే, మండపేట అమ్మాయి చాలా తెలుసుకోవాలి. పెద్ద డైలీ సీరియల్ సార్. ఇక్కడ అవునా? మా అమ్మాయి ఎవరు వినేస్తారు కరిగిపోయి క్యారెక్టర్ చెప్పు. ఎప్పుడు వద్దులే ఏడకు బయట నేను చెప్పట్లేదు. సార్లు కూడా ఇప్పుడు వాళ్ళ ఎపిసోడ్ తీయట్లా. ఎక్కడికి వెళ్ళినా చెంచు అంటారు కానీ నా అసలు పేరు మల్లిక అని ఎవరు పిలవట్లేదు. మల్లిక అని తెలియదు. పిలవట్లేదు. ఎంత మంచి పేరు. ఆ పేరు తెలియదు. US నుంచి అవును. శిరీష ఇది. ఓకే, మూవీస్ చేసావా? మూవీ చేశాను సార్. ఇప్పుడు రీసెంట్ గా యాక్షన్ మూవీ ఒకటి చేశాను. నరేష్ గారు వాళ్ళందరూ 4 హీరోస్ అందులో. మైత్రి సినిమాలో ఒక చిన్న ఐటమ్ సాంగ్ బిట్ చేశాను. మూవీస్ అంటే చిన్న క్యారెక్టర్ చేశాను సార్. ఓకే, స్టార్టింగ్ లో నీ పర్సనాలిటీ ఉండేది, ఒక హీరోయిన్. ఓకే సార్. ఎవరు చెప్పుంటావు? చెప్పండి. షకీలా. ఓకే, ఆల్ ది బెస్ట్ నీకు. రవీనా, నీకు కూడా ఆల్ ది బెస్ట్. ఓకేనా సార్? ఇవే ఎక్కువ ఉంటాయి కదా కింద? డెఫినెట్గా ఉంటాయమ్మా, ఇవే ఉంటాయి కదా, అన్నీ ఉంటాయి. ఏంటి ఇప్పుడు మీరందరూ ఇక్కడే ఉంటారా? అక్కకి ఎంకరేజ్మెంట్. ఎంకరేజ్మెంటా? సరే అయితే రెడీయా మరి? ఎందుకు సార్ వాళ్ళు లేదమ్మా, అలాంటి వాళ్ళు ఉంటేనే మనం ఇంకా ఫ్యూచర్ లో బాగా పైకి వస్తాం. ఓకే సార్. తొక్కేస్తున్నారు సార్. తొక్కరమ్మా, నిన్ను తొక్కే పర్సనాలిటీ అనేది. రెడీయా? రెడీ రెడీ రెడీ, స్టార్ట్ ద మ్యూజిక్. ఇక్కడ కొండ నిండింది. ఇది లెక్కలో రాదు, వేసాం. అదే ఫస్ట్ అది లెక్కలో రాదు. నేను తీసాను కదా. 1 2 3 4 5 6 7 8 9 10 11. అయ్యో, సో 10 తీశారు కాబట్టి 20,000 పాయింట్స్. వెరీ గుడ్, సూపర్. ఓకే శిరీష, ఫస్ట్ నీకు అవకాశం ఎలా వచ్చింది? నేను ఫస్ట్ అడగక ఇచ్చిన మనసు సీరియల్ చేశాను. జస్టెల్లో బ్యానర్ వాళ్ళది, పూర్ణం గంగరాజు వాళ్ళది. అవును. మా సిస్టర్ యాక్చువల్లీ ఆర్టిస్ట్ అనమాట. సో ఫ్యామిలీ మొత్తం
ఫ్యామిలీ మొత్తం మా సిస్టర్ ఒకటి తన ఆర్టిస్ట్, తను ఆడిషన్స్ జరుగుతున్నాయని చెప్తే ఆడిషన్స్కి వెళ్తే సెలెక్ట్ అయిపోయాను. అలా వచ్చింది అవకాశం. ఈ అమ్మాయి ఎవరి ఫేస్లో ఉంది చెప్ప, నీకు బాగా చూడు చూడు. కాదు కాదు అబ్బా, ఏ హీరోయిన్ తో కలుస్తుంది చెప్పండి. అమ్మో సౌందర్య పాపం ఆవిడ ఆల్రెడీ కోవై సార్ కోవేశ్వర్లా కాదు, నేను చెప్పనా, సుమలత. ఐడియా ఉందా? ఖైదీ సినిమాలో కళ్ళజోడు పెట్టుకొని మేడం డిఫరెంట్ యాంగిల్ ఆలోచిస్తున్నారు. కర్ణాటకలో పెద్ద హీరో వైఫ్ ఆవిడ. శ్రీ మంజునాథంలో చేసింది ఆవిడ. చాలా సినిమాలు స్టార్టింగ్ లో ఇలాగే ఉండేది ఆవిడ. ఫస్ట్ కలర్ బాల్ తీస్తాను, ఉంటుందో అది ఒక పని చేస్తా, ఒక కలర్ తీసుకో, ఈ కలర్ మాత్రమే తీయాలి. చాట్ పట్టుకోండి, రెడీ. ఏంటి ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఓహో, ముందు ఏరుకుంటున్నారా ప్లేసెస్? అమ్మో, ఎవరమ్మా మీది? వరంగల్. ఓకే, రెడీ అయితే రెడీ, స్టార్ట్ ద మ్యూజిక్. టైం అయిపోయింది. దీనికి టచ్ అయితే అంతే, దాంట్లో ఉన్నట్టే. దేని వచ్చింది? టచ్ అయ్యి కింద పడిపోయింది. లేదమ్మా, టైం అయిపోయిందమ్మా. పట్టమ్మా. 1 8 అంతే, 8 సార్ మరి ఇంతేనా? 8 9 10 ఇక్కడ ఉండి పక్కనేసాం. ఎక్కడిది? అవునా? నాకు తెలుసు, ఎందుకంటే 8 అంటే రియాక్షన్ ఏంటి చూద్దాం, చేపెట్టేసింది అంతే, మామూలు కాదు. సో 11 కాబట్టి 22,000 పాయింట్స్ సంబంధించిన. వెరీ గుడ్. ఓకే, నరసింహ సార్, ఎట్టాగా స్క్రీన్కి పరిచయం అయ్యావు? నేను ఫస్ట్ ఎట్టాగది ఎంట్రీ ఎట్టాగా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో యాక్టింగ్ ట్రైనింగ్ చేసిన తర్వాత అనేది విపరీత చర్య ఎలా జరిగింది, అంటే ఎంట్రీ ఎలా బలైపోయింది, పెళ్లి దాకా రావాలంటే ముందు ఎంట్రీ చెప్పాలి. ఎంట్రీ చెప్పాక పెళ్లి గురించి చెప్తాను. అది ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో యాక్టింగ్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఇంకేం చెప్పలా, ఇంకా ఏం చెప్పలా, అడుగు పెట్టలేదు ఇంకా. ఇదే ఎక్కువ రా వీళ్ళకి. ముందు చెప్పేదానికి కింద పడి దొల్లి అరిచి గోల్ చేస్తున్నారు తల్లి కూతుళ్ళు. దేవదాస్ కనకాల గారి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ చంద్రముఖి అప్పుడే స్టార్ట్ అవుతుంది, ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఒక నాకు తెలిసిన మేనేజర్ ఆయన నన్ను చూసి, సరే ఒకసారి పైకి రా ఆడిషన్ చేస్తాను అంటే పైకి వెళ్తే ఆడిషన్ చేశారు, సెలెక్ట్. అక్కడ నుంచి స్టార్ట్ అట్లా స్టార్ట్ అయింది. అలా నేను సీరియల్స్ తో స్టార్ట్ చేశాను. నీ ప్రేమ ఏంటి? ఆవిడే శ్యామల, ఆవిడే శ్యామల. నా రూమ్ ముందు కొబ్బరి బొండాలు కొట్టుండేది. కొంచెం ఫాస్ట్ గా చెప్పు. ఫాస్ట్ చెప్పాలి. రోజు సాయంకాలం కూడా అక్కడికి వచ్చి కొబ్బరి బొండాలు తాగుతాం అండి. ఆ టైంకి శ్యామల కూడా వచ్చి ఒక రోజు అక్కడ కొబ్బరి బొండాలు తాగుతూ నన్ను చూసింది. అరే నేను ఎక్కడ చూసాను, సీరియల్ చూసాను అనుకుంది. వచ్చి పలకరించింది, మీరు అంటుంది. అవును నేనే అమ్మా, నేను ఆర్టిస్ట్ అంటే. టెన్షన్ పడకమ్మా, టెన్షన్ పడక అంటే నేను మీ ఫ్యాన్ అది అండి. మంచిది, ఆల్ ది బెస్ట్. ఓకే మీరేం చేస్తా అంటే నేను ఆర్టిస్ట్ కి ట్రై చేస్తాను.
దాని తర్వాత తను నేను కలిసి ఒక సీరియల్ చేసాం, ఇది జయదేక్ వీడియోలో సుందరి అని. ఓహో దాంట్లో తను నా పేరు. ఆ, ఇంకా అలా అక్కడ నుంచి పేరు అయిపోయింది. సూపర్ ఫెంటాస్టిక్. తర్వాత పెళ్లి అయిపోయింది, అయిపోయింది, పిల్లలు ఇంకా లేరు. బ్రదర్ నువ్వు కూడా మనల్ని ఇలాగే భరించడం అంత పొడుగు ఎట్టగా ఎంట్రీ సేమ్ ఇన్స్టిట్యూట్. సేమ్ ఇన్స్టిట్యూట్ సార్, సేమ్ ఇన్స్టిట్యూట్. కాకపోతే నేను తొందరగా కొద్దామని తొందర కొద్దామని చెప్పి ముందే బయటకు వచ్చాను. ముందే కూర్చుంది. ముందు కుయలేదు కానీ ఓకే. ఒక సినిమా లైలా మజ్ను అనే ఆఫర్ వచ్చింది, హీరో ఫ్రెండ్ గా చేశాను. కట్ చేస్తే మళ్ళీ మంచి రావట్లేదని మళ్ళీ స్టేజ్ మీదకి వెళ్ళిపోయాను. స్టేజ్ మీద చేస్తానే ఉన్నాను. తర్వాత 2009లో అంతఃపురం సీరియల్ చేశాను, కుంకుమ ర్యాక్ చేశాను. మళ్ళీ స్టిల్ అంతఃపురం మళ్ళీ కంటిన్యూ అవుతుంది. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. చాలా ఫాస్ట్ గా చెప్పావు. అంత ఈటీవీ అవును ఇదంతా అయిపోయింది. ఇదిగో కాదు దగ్గరలో ఉంది. దగ్గరలో. ఈ బాల్స్ అయితే ఎక్కువ ఇదేమో వేసుకోవచ్చు, చిన్న బాల్, ఇదేమో పెద్ద బాల్. ఇవైతే ఎక్కువ వేసుకోవచ్చు. ఏది ఇవైతే ఏవి వైట్ అవైతే మీరే ఎక్కలా, కౌంట్లెస్. నేనే చెప్పేస్తా. మ్యాటర్ ఏంటంటే ఇక్కడ 20,000 వాళ్ళు, 22,000 వాళ్ళు. ఓకేనా మరి? మరి అంటే వీళ్ళు 10 తీశారు, వాళ్ళు 11 తీశారు. మరి ఇందాక చెప్పా మన పరువు మళ్ళీ చెప్పండి. మనం తిప్పాలంటే నాకు లేదనుకో. ఎందుకు మీరు నలుగురు ఉన్నారు, మేము ముగ్గురమే ఉన్నాం. అది డామినేషన్ అంతే కాదు. 10 మంది మగాళ్ళ మధ్యన ఒక ఆడది ఈజీగా బతికేస్తుంది, కానీ 10 మంది ఆడవాళ్ళ మధ్యన మగాడు చచ్చిపోవాల్సిందే. ఆత్మహత్య అది. సో దానికోసం బాబులు రెడీయా? రెడీ. వాళ్ళు వదిలేదాకా నేను చెప్పను. లాగిన తర్వాత కౌంట్. రెడీ స్టార్ట్ ద మ్యూజిక్. బ్లూ బాల్స్ కనపడతలేదు సార్. సార్ బ్లూ బ్లూ కనపడతలేదు అసలు. ఎన్ని తీసామని కాదు, ఒళ్ళో కూర్చో. పట్టమ్మా ఏ ఊరు మంది? గుంటూరు. గుంటూరు కానీ మామూలు కదా గుంటూరు. మిర్చియా? మిర్చియా? మిర్చి ఒకటే కాదు, మామూలుగా పత్తి కూడా. పత్తి మిర్చి గోంగూర. పెళ్ళైనా ఇంకా కాలేదు. ఒకసారి కూడా అవ్వలేదా? ఇంకా కాలేదు. అవునా? 1 9 3 వేసే వచ్చేది. బీట్ అయిపోయింది. 11 దాటేసాం. 12 ఏది 13. ఇగో 11. సార్ 11. అదేంటది? అందులో 11 ఉన్నాయి. 11 ఫస్ట్ ఏది? ఇది నేను తీసింది, లెక్కలో రాదు, వేసాం. సో 11 కాబట్టి 22,000 పాయింట్స్. వెరీ గుడ్ బ్రదర్, సూపర్. ఇప్పుడు ఇందాక ఎవరో అమ్మాయి నువ్వేనా చెప్పావు కదా మా పేర్లో పాటలు ఉన్నాయని. ఇప్పుడు మీ ఇద్దరు మీ పేర్ల మీద ఒక మూమెంట్ ఎరక్కొట్టి వెళ్ళిపోతే మిమ్మల్ని లాగిద్ది, మీరు కష్టపడాల్సి వస్తుంది. నచ్చిమీ కావాలి. నేను అయితే పాట క్యాన్సిల్. ఆయన లేకుండా మీరు చేయరా? ఆయన లేకుండా మీరు చేయరా? నచ్చిమీ డోంట్ టచ్ మీ. మసా
మసాజ్ చేస్తా Sandwich massage. 2 రోజుల నుంచి ఒళ్ళు నిప్పులు నాకు దా. ఓ నవీనా 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 ఈ జగాన నువ్వేనా హసీనా ఏమి పులకింత ఇది ఎంత గిలిగింత ఇది ఎంత ఘాటు ప్రేమ తాకిడో నవీనా 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 ఈ జగాన నువ్వేనా హసీనా ఉలిక్కిపడి ఉన్న పాట మేలుకొని చిలిపిసగా వెంటపడి నీ జంట కోరి నా కోరికేంటో నెమ్మదిగా నెమ్మదిగా నీకు నేడే తెలిసిందా వెరీ గుడ్. ఎంత చేట పూర్తయ్యేసరికి నవీన 25,000 పాయింట్స్, శిరీష 27,000 పాయింట్స్, నరసింహ 28,000 పాయింట్స్. వెరీ గుడ్. ఇప్పుడు మనం థర్డ్ రౌండ్లోకి ఎంటర్ అయిపోయాం. ఆ రౌండ్ పేరు కాస్కో నా మాసిపత్రి. ఏంటది? కాసుకో నా మాచిపత్రి. వెళ్దామంత అందరికి. ఓకే, లెట్స్ స్టార్ట్. కాస్కో నా మాసిపత్రి. ఇదే దాన్ని హై చెప్పండి అందరూ. హాయ్. అదేం దండం పెట్టేస్తున్నా. నమస్కారం నమస్కారం. ఏం పెట్టినా పడేసింది. రెడీయా మరి? ట్రై చేస్తాను సార్. రెడీ. నువ్వు ఆగమ్మ తల్లి. వెళ్ళు దాని దగ్గరికి వెళ్తే అది టచ్ చేస్తే అయిపోతుంది. ఎక్కమ్మా. మీరు ఫీమేల్ పెట్టుకున్నారు కదా సిగ్నల్ కాదు మెయిన్. రెడీయా? రెడీ. స్టార్ట్ ద మ్యూజిక్. ఎద్దుకు దెబ్బ దాన్ని కొట్టేస్తున్నారు మీరు. ఓకే, సారీ చెప్పింది కదా అయిపో. శిరీష వెళ్ళు. నువ్వు ఏదో స్పోర్ట్స్ అంట కదా, మరి ఇక్కడ చెప్పారు ఇక్కడ. అవునా? నువ్వు ఎందుకు వెళ్తున్నావు? నువ్వేదో పెద్ద ధైర్యవంతులాగా వెళ్ళమ్మా అని వెయిట్ వెయిట్. వెరీ గుడ్. ఓకే, అయిపోయింది అంతే. కదలదు. రామ్ చరణి. చరణి రెడీయా? శిరీష స్లోగానే తిరిగా. రెడీయా? రెడీ శిరీష? రెడీ. స్టార్ట్ ద మ్యూజిక్.
వెరీ గుడ్ 1 minute కూర్చున్నావు 1 minute తర్వాత కింద పడ్డావు వామ్మో వెరీ గుడ్ శిరీష 4,000 పాయింట్లు గెలిచేసుకున్నావు ఫెంటాస్టిక్ ఓకే కండల కాంతారావు దూకు ఏం కండాలి సార్, ఆవిడ ఎక్కింది తొక్కేసింది, ఈవిడ లైన్ లో పెట్టేసుకుంది. మగాళ్ళు మా మాట ఏమింటది అది ఆ టైప్ అయితే అసలు ఆగు ఆగు అండపేట నుంచి గడ్డి పంపించింది ఆవిడ తిను. రెడీ స్టార్ట్ ద మ్యూజిక్. దానికి గడ్డి పంపిస్తా అన్నా, అందుకే వింది. సూపర్ ఫెంటాస్టిక్. అంటే అసలు ఈ విధంగా ఒక ఎపిసోడ్లో ఇద్దరు గెలటం అప్పుడెప్పుడో జరిగింది, మళ్ళీ ఇప్పుడు జరిగింది. వెరీ గుడ్ సూపర్ 4,000 పాయింట్లు సంపాదించేసుకున్నావు ఫెంటాస్టిక్. శిరీష నీకు కూడా నువ్వు గెలవలేదు. వద్దులే ఓకే బాయ్ చెప్పండి. వెరీ గుడ్. కాస్కో నామాస్పత్రి పూర్తి అయ్యేసరికి నవీన 25,000 పాయింట్స్, శిరీష 31,000 పాయింట్స్, నరసింహ 32,000 పాయింట్స్. సూపర్. ఇప్పుడు మనం 4th రౌండ్లోకి ఎంటర్ అయిపోయాం. ఆ రౌండ్ పేరు ఐటమ్ రాజా. ఏంటది? పిలిచేద్దాం మరి ఐటమ్ రాజాని. ఓకే లెట్స్ వెల్కమ్ ఐటమ్ రాజా. మల్లె తీగకు పందిరి ఓలే, మస్క సీకటిలో వెన్నెల ఓలే, నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా, తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా, నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా, తోబుట్టు రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా. పెద్ద మనిషివై పూసిన నుండే ఆడపిల్లపై ఆంక్షలు ఎన్నో, చూసేదానిని చూడొద్దంటారు, నవ్వే చోట నవ్వొద్దంటారు. పెద్ద మనిషివై పూసిన నుండే ఆడపిల్లపై ఆంక్షలు ఎన్నో, చూసేదానిని చూడొద్దంటారు, నవ్వే చోట నవ్వొద్దంటారు. అటువంటి నే అన్ననుగాను చెల్లెమ్మా, నీ చిన్ననాటి స్నేహితునమ్మా చెల్లెమ్మా, అడవిలో నా నెమలివోలే చెల్లెమ్మా, ఆటలాడుకో పాట పాడుకో చెల్లెమ్మా, మల్లె తీగకు పందిరి ఓలే, మస్క సీకటిలో వెన్నెల ఓలే చెల్లెమ్మా.
కూసున్నవంటే ఎన్ను పూసనా తిరిగేనమ్మా ఒక్క క్షణము నువ్వు కనబడకుంటే నా కను పాపలు కమిలిపోతాయి చిన్నబోయి నువ్వు కూసున్నవంటే ఎన్ను పూసనా తిరిగేనమ్మా ఒక్క క్షణము నువ్వు కనబడకుంటే నా కను పాపలు కమిలిపోతాయి ఒక్క గడియ నువ్వు మాట్లాడకుంటే చెల్లెమ్మా నే దిక్కులేని పక్షినైతానమ్మా చెల్లెమ్మా బువ్వ దినక నువ్వు అలిగినవంటే చెల్లెమ్మా నా భుజం ఇరిగినంత పనైతదమ్మా చెల్లెమ్మా మల్లె తీగకు పందిరి ఓలే మస్క సీకటిలో వెన్నెల ఓలే చెల్లెమ్మా రెడీయా మరి? ఫస్ట్ క్వశ్చన్. ఐటమ్ రాజా నడును కట్టుకున్న టవల్ని తీసి ఏ భుజాన్న వేసుకున్నాడు? నవీన్. కుడి భుజం. షూర్? షూర్ సార్. కుడే? కుడి సరే. రైట్ ఆన్సర్. నవీనా 27,000 పాయింట్స్. ఓకే, సెకండ్ క్వశ్చన్. ఐటమ్ రాజా మెడలో తాయిత్ లేలే వాళ్ళ క్వశ్చన్ వాళ్ళే ఆన్సర్ చెప్పండి. తాయెత్తు ఏ కలర్ లో ఉంది? బ్లాక్. అంతేనా? క్వశ్చన్ మీదే ఆన్సర్ మీద నేను చదివేటప్పుడు ఇంకా ఉంది. ఐటమ్ రాజా మెల్లో ఉంది తాయెత్తు నల్ల రంగులో ఉంది. ఇది ఆన్సర్. రాంగ్ ఆన్సర్. సో మీ దాంట్లో నుంచి మాకు 2,000 ఇచ్చేసారు కాబట్టి ఇప్పుడు నేను క్వశ్చన్ చెబుతా. ఐటమ్ రాజా మెళ్ళో తాయెత్తు ఉందా లేదా అనగానే లేదు అనే ఆన్సర్. పెద్ద మనిషివై పూసిన నుండే ఆడపిల్లపై ఆంక్షలు ఎన్నో. ఓకే, థ్యాంక్ యూ నరసింహ. 30,000 పాయింట్స్. ఓకే, థర్డ్ క్వశ్చన్. ఐటమ్ రాజా కుర్చీలో కూర్చున్నప్పుడు ఏ కాలు రైట్ లెగ్ పైన పెట్టాడు ఫస్ట్. అదే మీ క్వశ్చన్, అదే మీ ఆన్సరా? షూర్? రాంగ్ ఆన్సర్. శిరీష 31,000 నుంచి 2,000 మీద తీసుకుంటే 29,000 పాయింట్స్. వెరీ గుడ్. ఐటమ్ రాజా కుర్చీలో కూర్చున్నప్పుడు నేల మీద ఏ కాలు ఉంది? అది క్వశ్చన్. పెద్ద మనిషివై పూసిన నుండే ఆడపిల్లపై ఆంక్షలు ఎన్నో. చూసే దానిని చూడొద్దంటారు, నవ్వే చోట నవ్వొద్దంటారు. ఫోర్త్ క్వశ్చన్. ఐటమ్ రాజా రిక్షాను ఎన్ని రౌండ్లు తీసాడు? అక్కడి నుంచి ఇలా తీసుకొచ్చి అక్కడ ఆపేశారు రిక్షా. వన్ రౌండ్. కన్ఫర్మ్? కన్ఫర్మ్. రైట్ ఆన్సర్. మల్లె తీగకు పందిరి ఓలే మస్క సీకటిలో వెన్నెల ఓలే చెల్లెమ్మా. నవీనా 29,000 పాయింట్స్. వెరీ గుడ్. ఫిఫ్త్ క్వశ్చన్. ఐటమ్ రాజా ఛాంబర్లో నుంచి వచ్చేటప్పుడు చెల్లెళ్ళు ఆయనకు ఎటువైపు ఉంది? రైట్ సైడ్. రైటా? రైటా? మీరు నేను చేసి చూపించిన కావాలంటే చేసి చూపిస్తా? చూపించు. స్టార్ట్ ద మ్యూజిక్. రైట్ ఆన్సర్. RS Brothers Ali 369. Who is the Katravali? Navina 29,000 points. Narsimha
30,000 points. Sirisha, 31,000 points. RS Brothers, Ali 367, who is the Katravali Rose winner? Sirisha and Anusha. Iddaru. ఎర్రాని బుగ్గలు ఉన్న కుర్రాది ఉన్నది కాబోయే వాణ్ణి నేనని కన్ఫర్మ్ చేసి పెట్టమ్మాయి చాలా బాగుంది. అయ్యి బాబోయ్ చాలా బాగుందండి. అయ్యి బాబోయ్ కర్మా షోలకి వెళ్తాయండి ఏదో వచ్చాం కదా అని అవుతామండి. కానీ అలా కాదండి, మిమ్మల్ని చూస్తే ఫుల్ నవ్వండి బాబు. అవునండి, ఇలా చెప్పేస్తే డబ్బులు ఇచ్చేస్తా అనుకుంటారండి. అలాగే డబ్బులు కానండి, మీ ఫోటో వేసి ఒకటి ఇచ్చేసారు కదండి, ఇది చూసుకుంటూ తెగ వేస్తారండి రోజు. థ్యాంక్స్ అండి. ఓకే శిరీష, 31,000 points నువ్వు గెలుచుకున్నావు. దానికి 9 times ఎక్కువ ఇస్తాను. నువ్వు గెలుచుకున్నది 2,79,000 rupees. ఓకే, మళ్ళీ వచ్చే వారం మరో కొత్త పార్టిసిపెంట్స్ తో కలుసుకుందాం. టిల్ దెన్, గుడ్ నైట్, శుభరాత్రి, షబ్బకే. ఆ మ్యూజిక్ లోనే అంటాం, మామూలు టైంలో అన్నాం. అంటదేమో అన్నా, ఎంత ఊపిన కదులుతలేదు. నవీనా అండ్ మల్లె తీగకు పందిరి ఓలే మస్క సీకటిలో వెన్నెల ఓలే